ఎస్ఐబి కాల్డ్ టాప్ యాక్ట్రెసెస్ మావోయిస్ట్ ట్యాప్డ్ ఫోన్స్. ఇక్కడ ఉంది చూడండి, క్లియర్గా కనబడుతుంది కదా. దీస్ యాక్టర్స్ హ్యాడ్ ఏ ఫ్యాన్సీ మొబైల్ నెంబర్స్ ఫ్రమ్ their states of origin like Kerala, Maharashtra, Delhi, Karnataka. Following the inputs from the intercepting their phones, then the sleuths of cities task force visited star hotels at a time of actresses were to receive their movie linked payments in an attempt to seize cash, sources said. అంటే అసలు ఎలా వీళ్ళని లొంగ తీసుకున్నారు అంటే, వీళ్ళ ఫోన్లు టాప్ యాక్ట్రెసెస్ ఫోన్ నెంబర్లు ముందు ట్యాప్ చేసి అక్కడ స్టార్ హోటల్లో వాళ్ళ పేమెంట్స్ వస్తాయి, ఈరోజు మూవీకి సంబంధించిన సైన్ చేసినప్పుడు వచ్చే పేమెంట్స్ అందుతాయి అన్నప్పుడు వెళ్ళిపోయి రైడ్ చేసి వాళ్ళని బుక్ చేసేవాళ్ళు అనమాట. ఇది చూసారా ఎలాంటి చక్రబంధంలో ఇరికిచ్చారో అప్పటి మేధావులు. వీళ్ళందరేమో ఈ రాష్ట్రం మొత్తాన్ని కాపాడతారు వాళ్ళ గుప్పిట్లో పెట్టడానికి, వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి. ఇప్పుడు వీళ్ళందరినీ మన ఈ టీం ఏదైతే ఎంక్వైరీ చేస్తుందో ఫోన్ ట్యాపింగ్ కేసుని, వాళ్ళు పిలుస్తారు, మీ ఫోన్ నెంబర్లు ట్యాప్ చేసిన మాట నిజమేనా, ఇదిగో ఇక్కడ ఇవి ఉన్నాయి అని అడుగుతారు. అప్పుడు తెలుస్తుంది ఏ హీరోయిన్ని వీళ్ళు బెదిరించారు అనేది. అప్పుడు దాసలేరు కదా. ఈవెన్ వీళ్ళ నోటీసులు పంపినా కూడా రాలేదనుకోండి, వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రైవసీని ఎందుకు మనం భంగం చేసుకోవాలని రానట్టు అర్థం చేసుకోవాలి. కానీ ఎవరెవరికి నోటీసులు పంపిస్తారనేది పోలీసులు ముందైతే ఓపెన్గా చెప్తారు. ఇప్పుడు వీళ్ళని ఫోన్ ట్యాప్ చేశారు. ఇప్పుడు ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణని పిలిచారు కదా, వేమూరు రాధాకృష్ణ, నీ ఫోన్ నెంబర్ కూడా ఉంది, రావయ్యా వచ్చి నీ వంతు సహకారం అందించు అన్నప్పుడు ఈయన వెళ్ళి ఆ గంట ఏం చెప్పాడు, ఏమేమి ఫోన్ నెంబర్లు విన్నారు, అదే ఏమేమి కాల్స్ మాట్లాడాడు. ఇప్పుడు మీవి నావి ఇంకొకళ్ళవి అయితే ఏం జనరల్గా రెగ్యులర్గా మాట్లాడుకునే మాటలు. హై ప్రొఫైల్లో ఉండే వాళ్ళతో మాట్లాడేవాళ్ళు ఏం మాట్లాడుతుంటారో నాకు ఆసక్తి. ఆ మాట్లాడేదాని ఆధారంగా రాజకీయ కదలికలు, లేదంటే ఇదిగో ఇట్లానే పేమెంట్ల దగ్గరికి వెళ్ళిపోయి ఆపేసి డబ్బులు ఎక్కడిది క్యాష్ సీజ్ చేసేసి గుప్పిట్లో పెట్టుకోవడం. ఇదిగో మనల్ని పంపిస్తాడు కదా, మనవాడితో కనుక సఖ్యతగా ఉంటే మిమ్మల్ని వదిలేస్తాం, జరిగినాయి కదా, ఇప్పుడు నిరూపించారు కదా. అది వీళ్ళు మొహాలు ఎక్కడ పెట్టుకుంటారు. అందుకే తప్పు చేస్తే దొరకరు అనుకోవటం ఇది. పైగా ఈ కేసులో మనం ఎవరికైతే మెయిల్ ఇస్తామో నోడల్ ఏజెన్సీ ఈ ఫోన్ నెంబర్ని మేము సమాచారం ట్యాప్ చేసి మీకు ఇచ్చామని మెయిల్ ఇచ్చారట. అన్ని ఆధారాలు ధ్వంసం చేశారు కానీ ఆ మెయిల్ మాత్రం ధ్వంసం చేయలేకపోయారట, అంటే డిలీట్ చేయలేకపోయారు. అలా బయటపడింది. అంతకుముందు ఉన్న ఆధారాలన్నీ పోయినాయి, కానీ 2023 తర్వాత ఉన్నవి ఒక 615 నెంబర్లతో ఏం చేశారనేది మాత్రం దొరకబుచ్చుకున్నారు. దీని మీద పార్టీ నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీ నుంచి డిఫెండ్ చేసుకోవడానికి ఏం లేదు. రాజకీయ కక్ష అని చెప్పడం తప్పితే డిఫెండ్ చేసుకోవడానికి ఏం లేదు. ఇక్కడ ఆధారాలతో ప్రశ్నిస్తున్నారు. అది సంగతి. బై.